టైగర్ టెన్షన్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎటు నుంచి మాటు వేసి పులి మీదకు దూకుతుందో అనే టెన్షన్లో చాలా ఊళ్ళు కనిపిస్తున్నాయి. రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వినిపిస్తున్న అడుగుల శబ్దం రెండు తెలుగు రాష్ట్రాలను భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పులి సంచారం ప్రజల గుండెల్లో భయాన్ని నాటుతోంది. రాజమహేంద్రవరం శివార్లో సీసీ కెమెరాలో చిక్కిన దృశ్యాలు ఆందోళనను రెట్టింపు చేస్తున్నాయి. పులి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో చెబుతున్నారు తప్ప దాన్ని సరిగ్గా ట్రాక్ చేయడంలో విఫలమవుతున్నారు. ఇది మనిషి అడవి మధ్య పెరుగుతున్న ఒక ప్రమాదకర సంఘర్షణకు సంకేతం. గోదావరి తీరాల నుంచి తెలంగాణ గుట్టల వరకు అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తోంది, అసలు అడవుల్లో ఉండాల్సిన పులి ఇప్పుడు ఇళ్ల మధ్యకి ఎందుకు వచ్చింది? ఒక్క మాటలో చెప్పాలంటే పులి సంచారం తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల జంతువులను చంపేస్తున్న పులులు జనాలపై దాడి చేస్తాయేమో అనే టెన్షన్ చాలా ప్రాంతాల్లో కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పులి సంచారం ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. అడవులకు పరిమితం అవ్వాల్సిన పెద్ద పులి ఇప్పుడు జనావాసాల వైపు కదులుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏపీలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో పులి ప్రత్యక్షమవటం తీవ్ర కలకలం రేపింది. నగర శివార్లో జాతీయ రహదారి సమీపంలో విద్యాసంస్థలకు దగ్గరగా పెద్ద పులి సంచరిస్తోందన్న వార్తలతో ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పులి కదలికలు నమోదయ్యాయి. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజులుగా రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ వద్ద అక్కమ్మ కొండపై మకాం వేసింది. ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి అడుగుజాడలు గుర్తించి పర్యవేక్షిస్తున్నారు. పెద్ద పులిని సురక్షితంగా పట్టుకుని అడవిలోకి తరలించేందుకు అటవీశాఖ కార్యాచరణ చేపట్టింది. థర్మల్ కెమెరాలతో ట్రాక్ చేసేందుకు సన్నద్ధమైంది. పెద్ద పులి ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 600 కిలోమీటర్లు పయనించిందని అంచనా వేస్తున్నారు. మంగళవారం రాత్రి దివాన్ చెరువు సమీపంలోని ఆటోనగర్, ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్స్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విశాఖపట్నం, విజయవాడ జాతీయ రహదారి సమీపంలో పులి కనిపించడంతో వాహనదారులు కూడా భయాందోళనకు గురయ్యారు. కొందరు తమ వాహనాలు ఆపి వీడియోలు తీగా అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం మరింత పెరిగింది. పులి డీపీఎస్ స్కూలు వెనుక ఉన్న కొబ్బరి తోటల వైపు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటి వరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి 5 పశువులపై దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రైతులు, కూలీలు పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. అవసరం లేకుండా బయటకు రావద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, అటవీశాఖలు సమన్వయంతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. ఈ రోజు కూడా రాజమండ్రి రూరల్, రాజానగరం మండలంలో స్కూల్స్కి అధికారులు సెలవులు ప్రకటించారు. జనవరి 20న ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మొదటిసారిగా పులి సంచారాన్ని గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత గోదావరి నదిలో ఈదుకుంటూ సీతానగరం మండలంలోకి ప్రవేశించింది. ఫిబ్రవరి 1న తొర్రేడు గ్రామంలో ఆవులు, దూడలపై దాడి చేసి చంపింది. అనంతరం వెంకటనగరం, గాడాల ప్రాంతాల్లో పులి పాదముద్రికలు గుర్తించారు. ఇలా దాదాపు 50 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ప్రస్తుతం రాజమహేంద్రవరానికి చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పులి మహారాష్ట్రలోని తడోబా, అంథారి టైగర్ రిజర్వ్ ప్రాంతం నుంచి వచ్చి ఉండవచ్చునని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ పులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట, ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో పులి పాదముద్రికలు గుర్తించారు. పలు గ్రామాల్లో ఆవులు, దూడలు, మేకలపై పులి దాడులు జరిగాయి. బచ్చన్నపేట, సిద్దంకి, చంపక్ హిల్స్ ప్రాంతాల్లో అధికారులు దండోరా వేయించి మరీ ప్రజల్ని అప్రమత్తం చేశారు. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట, జనగామ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఈ పెద్ద పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. జనగామ జిల్లాలో పులి సంచారం మరింత టెన్షన్ పెంచుతోంది. ఆలేరు మండలం శ్రీనివాసాపురం, కొలనుపాక ప్రాంతాల్లో పులి అడుగులు గుర్తించడంతో ప్రజలు రాత్రిళ్లు బయటకు రావడానికి భయపడుతున్నారు.
పశువులను మేపటానికి అడవులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తులే రాత్రి వేళలో గస్తీ తిరుగుతూ తమ గ్రామాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు మనుషులపై దాడి జరగలేదని చెబుతున్నా ప్రమాదం పొంచి ఉందన్న భయంతో ప్రజలు అప్రమత్తంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ పులిని బంధించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పులి కదలికలను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు. దాదాపు 25కు పైగా ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాల సహాయంతో పులి కదలికలను గమనిస్తున్నారు. రాత్రిపూట కూడా ట్రాకింగ్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రాజమహేంద్రవరం రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా పులిని శాంతింపజేసి అడవిలోకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాధారణంగా పెద్ద పులులు రాత్రిపూట సంచరిస్తాయి. అవి సాధ్యమైనంత వరకు మనుషులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. మనుషులపై దాడి చేయడం చాలా అరుదు. అయితే అనుకోకుండా ఎదురుపడితే లేదా ప్రమాదం ఉందని భావిస్తే దాడికి దిగే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చీకటి సమయంలో బయట తిరగొద్దని, పశువులను రాత్రి వేళల్లో బయట వదలొద్దని సూచిస్తున్నారు. పులి కనిపించినా లేదా అనుమానాస్పద కదలికలు గమనించినా వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. స్వయంగా పులిని చూసేందుకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితి మనిషి, అడవి మధ్య పెరుగుతున్న సంఘర్షణకు అద్దం పడుతోంది. అడవులు తగ్గిపోతుండటం, వన్యప్రాణుల సంచార మార్గాలు మారిపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం నుంచి జనగామ వరకు, గోదావరి తీరాల నుంచి తెలంగాణ గుట్టల వరకు పులి సంచారం ప్రజల జీవితాలను ఉలిక్కిపడేలా చేస్తోంది.